అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఇన్నర్ సోల్ వరల్డ్ టారోట్. అందరూ ఎలా ఉన్నారు? హ్యాపీగా పాజిటివ్గా ఉన్నారని నేను అనుకుంటున్నాను. అలానే ఉండండి. అండ్ నేనైతే వీడియో పెట్టలేకపోయాను, దానికి సో సారీ అండి. ఎందుకని అంటే కొంచెం కుదరలేదు, సో పెట్టలేకపోయాను, ఏమనుకోవద్దు. అండ్ ఈరోజు అయితే ఎర్లీ మార్నింగే ఇలా పెట్టేయాలని రెడీ అయిపోయాను, చేసేసి పెట్టాలి అని. అండ్ నా కోసం చూసేవాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి గైడెన్స్ అండ్ రీడింగ్ ఇవ్వాలని చెప్పి పొద్దున్నే పెట్టేస్తూ ఉన్నాను. ఓకే అండి, ప్లీజ్ అండి, ఎప్పుడు చెప్పేదే వీడియోని అయితే లైక్ చేయండి ఖచ్చితంగా. మీరు లైక్ చేయడం వల్ల రికమెండేషన్కి వెళ్తుంది, మీలా ఉండే ఇంకా కొంతమందికి అయితే రీచ్ అవుతుంది వీడియో అనేది. సో లైక్ చేసి చూడడం అయితే మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటా చాలామంది చూస్తూ ఉన్నారు. ప్లీజ్ మా కష్టానికి తగిన ప్రతిఫలం అయితే ఇవ్వండి, అదొక్కటే కోరుకునేది. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ కూడా మెనీ గ్రాటిట్యూడ్. నన్ను సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా సో మెనీ గ్రాటిట్యూడ్స్ అండి. అయితే ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము, లేట్ చేయొద్దు. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి మీ పర్సన్ మీరు ఎంత ఎఫర్ట్స్ పెట్టి మీరు ఎంత ప్రేమ చూపించిన వాళ్ళపైన వాళ్ళు ఇప్పటి వరకు తెలుసుకోలేకపోయారు కదా, ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు చూద్దాము. ఓకేనా? ఇప్పుడు వరకు మీరు చాలా ఎఫర్ట్స్ పెట్టున్నారు మీ పర్సన్ పైన, వాళ్ళు ఏంటంటే ఇగ్నోర్ చేస్తున్నారు మిమ్మల్ని. ఇప్పుడు ఎలా అనుకుంటున్నారు, వాళ్ళకి మీ విలువ తెలుస్తుందా లేదా చూద్దాం. ఓకేనా? సరే, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. రీసెంట్ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ చూద్దాం. ప్రెజెంట్ చూద్దాము. మీ పర్సన్ యొక్క పాస్ట్ అండ్ ప్రెజెంట్. పాస్ట్లో ఏం జరిగింది, ప్రజెంట్లో ఏం జరుగుతుంది. యూనివర్స్ ప్లీజ్ గివ్ యాక్యురేట్ రీడింగ్. మా వ్యూయర్స్ యొక్క పర్సన్ పాస్ట్లో ఏం జరిగింది అండ్ ప్రజెంట్లో ఏం జరిగింది. పాస్ట్లో ఏం జరిగిందో చూద్దాం. ఫస్ట్, పాస్ట్లో మల్టిపుల్ ఆపర్చునిటీస్, మల్టిపుల్ ప్రయారిటీస్ ఉన్నాయి మీ పర్సన్కి. ఇంకా ఎలా ఉన్నారు పాస్ట్లో ట్రావెల్ చేయాలి, ఎటైనా వెళ్ళాలి అని అనుకున్నారు. మీ దగ్గరికే కావచ్చు, అది మనకి క్లారిటీ వస్తుంది. పాస్ట్లో అయితే ట్రావెల్ చేయాలి అని అనుకున్నారు. అండ్ బౌండరీస్ క్రియేట్ చేసుకొని వాళ్ళ వర్క్లో వాళ్ళైతే ఫోకస్డ్గా ఉన్నారు. అండ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ కోసం అయితే చూస్తూ ఉన్నారు. ఓకే, ఇది పాస్ట్లో జరిగింది. ఇప్పుడు ప్రజెంట్లో ఏం జరిగింది, మీ వ్యూయర్స్ యొక్క పర్సన్ లైఫ్లో ప్రజెంట్లో ఏం జరిగింది అంటే డిజాస్టర్ జరిగింది. ఎవరెవరికి, పర్సన్కి అండ్ వ్యూయర్కి వచ్చేసి డిజాస్టర్ జరిగింది. గొడవలు, సడన్ చేంజ్ అయింది. అండ్ ఇంకా ఏం జరిగిందో చూద్దాం. అండ్ యూనిఫైడ్ లవ్ అనేది ఇప్పుడు కలుగుతుంది. ఆఫ్టర్ ఏ డిజాస్టర్ యూనిఫైడ్ లవ్ అనేది జరుగుతుంది. ఎందుకంటే తెలుసు కదా, అంతకుముందు మీరు ఎంత ఎఫర్ట్ చూపించినా ఇగ్నోర్ చేశారని చెప్పుకున్నాము. బట్ ఇప్పుడు ఎలా ఉంది పొజిషన్ అంటే అటు ఇటు అయినట్టుంది. అండ్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు ప్రజెంట్లో. అండ్ న్యూ బిగినింగ్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. నో కాంటాక్ట్ సిచ్యువేషన్ నడుస్తుంది కదా, సో న్యూ బిగినింగ్స్ ఎప్పుడు అవుతుంది అని డివైన్కి ప్రే చేస్తున్నారు. మంచిగా అడుగుతున్నారు, సక్సెస్ని ఇమ్మని, రిలేషన్లో సక్సెస్, స్టెబిలిటీ ఇవ్వమని డివైన్ని ప్రే చేస్తూ ఉన్నారు. ఇవి పాస్ట్ ఫీలింగ్స్ అన్నమాట. మీ పర్సన్ యొక్క పాస్ట్ ఫీలింగ్స్, ప్రజెంట్ ఫీలింగ్స్ ఇట్లా ఉన్నాయి. అండ్ చూద్దాము. ఓకే, అండ్ చూద్దాము ఇప్పుడు ఏం యాక్షన్ తీసుకోబోతున్నారు. ఓకే, మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ చూద్దాం. రైట్ నౌ ఎట్లా ఉన్నారు, మీ పర్సన్ ఏమనుకుంటున్నారు. ఇంతకుముందు మీరు మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు కదా, ఇప్పుడు వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, ఇట్లా మాట్లాడకుండా ఉన్న సిచ్యువేషన్లో, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, వాళ్ళ ఎమోషన్స్ ఏంటి అనేది చూద్దాం. ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో వాళ్ళ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ ఎట్లున్నాయి. యూనివర్స్ ప్లీజ్ గివ్ యాక్యురేట్ రీడింగ్. ఇప్పుడు ఏమనుకుంటున్నారు వ్యూయర్స్ గురించి, వాళ్ళ పర్సన్ ఇప్పుడు ఏమనుకుంటున్నారు. యూనివర్స్, ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. హ్యాపీ ఫ్యామిలీ కావాలని అనుకుంటున్నారు, చూస్తున్నారు కదా.
హ్యాపీ ఫ్యామిలీ మీతో లీడ్ చేయాలి అని అనుకుంటున్నారు. అండ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ కూడా కావాలి అని అనుకుంటున్నారు. చూస్తున్నారు కదా, ఫినాన్షియల్ స్టెబిలిటీ కావాలనుకుంటున్నారు. అండ్ సక్సెస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. పాజిటివ్ ఎనర్జీ ఉండాలి అని అనుకుంటున్నారు. పాజిటివ్గా థింక్ చేస్తూ ఉన్నారు, పాజిటివ్ ఎనర్జీ కావాలని. ఓకేనా? అండ్ చూద్దాం, న్యాయం కావాలి అనుకుంటున్నారు. లైఫ్లో ఒక మంచి జస్టిస్ చేయాలి అనుకుంటున్నారు. అండ్ వాళ్ళ ప్రేమనంతా వచ్చేసి బ్యాలెన్స్ చేయాలి అని అనుకుంటున్నారు. ఒకవేళ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉన్న సినారియో అయితే వాళ్ళని మిమ్మల్ని కూడా ఇద్దరిని బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నారు. కోర్ట్ ఇష్యూస్ ఏమైనా రెడీగా ఉంటే వాళ్ళు ఆల్రెడీ డివోర్స్కి అప్లై చేసి ఉంటే డివోర్స్ వచ్చే అవకాశం ఉంది. అండ్ వాళ్ళ ప్రేమనంతా వచ్చేసి స్టెబిలిటీ లేకుండా మీకు ఎక్స్ప్రెస్ చేయాలి అని అనుకున్నారు. స్టెబిలిటీ లేకుండా అంటే ఏంటంటే ఒక టీనేజ్ లవ్ అయితే ఉంది మీ పైన, సో మచ్ అట్రాక్షన్ ఉంది మీ పైన, చాలా ప్రేమ ఉంది, పట్టరాని ప్రేమ ఉంది. ఆ ప్రేమని చూపించే విధానం ఉంది. కానీ ఇవన్నీ జరగాలంటే స్టెబిలిటీ కావాలి కదా, మనీ స్టెబిలిటీ కావాలి కదా. ఊరికే ప్రేమ ఏం చేసుకుంటాం, ఏం చేసుకోలేం కదా. సో మా ఫినాన్షియల్ స్టెబిలిటీ కావాలని అనుకుంటున్నారు, బట్ స్టెబిలిటీ ఇవ్వలేకపోతున్నారు. అండ్ ఎక్కడున్నా సరే ఏదో ఒకటి చెయ్యాలి, సక్సెస్ అయితే తీసుకురావాలి అని వెయిట్ చేస్తూ ఉన్నారు ప్యాషనేట్ ఎనర్జీ తోటి. ఇక్కడ వచ్చేసి నెగిటివిటీ కనిపిస్తుంది. మీ పర్సన్కి వచ్చి థర్డ్ పార్టీ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యింది బాగా అని చెప్పుకోవచ్చు. వాళ్ళ మాటలు విని వెయిటింగ్ ఎనర్జీలో అయితే ఉండిపోయారు. ఇక్కడ ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేశారు మీ పర్సన్ని, వాళ్ళ మాటలు విని స్టెబిలిటీగా అలా కూర్చుని పోయారనమాట. ఇక్కడ వీళ్ళకి ఎవరికైనా హెల్ప్ కావాలి, ఏంటంటే ఇంకొకళ్ళు వచ్చి వీళ్ళని లేపే సిచ్యువేషన్ కావాలి. ఎందుకంటే ఇక్కడ నెగిటివిటీలో ఉండిపోయారు. ఆ నెగిటివిటీలోనే ఆలోచన చేస్తూ ఉన్నారు. వాళ్ళ మాటలకి బాగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఉన్నారు. థర్డ్ పార్టీ మాటలకి వాళ్ళు ఏం చెప్తే అదే చేసేటట్టు ట్యూన్ అయిపోయారు, బాగా అట్లా ట్యూన్ అయిపోయారు. స్టెబిలిటీ కోసం కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు, ఫినాన్షియల్ స్టెబిలిటీ. ఇక్కడ ఒక కన్ఫ్యూజ్ స్టేట్ కనపడుతుంది, నెగిటివిటీ మాత్రం బాగా కనిపిస్తుంది. ఓకే. అండ్ ఇక్కడ వచ్చేసి పేజ్ ఆఫ్ వాండ్స్, వెయిటింగ్ ఫర్ ద సక్సెస్ అనమాట. ఏదైనా చేయాలి, ఒక ప్లానింగ్ ప్రోగ్రెషన్లో ఉంది, ప్లాన్ అనేది అమలు పరచాలి అని చూస్తున్నారు. మీ ప్రేమనంతా వాళ్ళు దాచుకున్న మీ పైన ఉన్న ప్రేమ అంతా కూడా తీసుకొచ్చి మీకు ఇవ్వాలి అని అయితే యాక్షన్ చేయాలి, యాక్షన్ తీసుకురావాలి. ఈ లైఫ్లో ఈ స్టెబిలిటీ కాదు, నా ప్రేమని వాళ్ళకి చూపించాలి అని ఆలోచన చేస్తున్నారు. రైట్ నో ఎట్లా ఉన్నారు అంటే ఇల్యూషన్, ట్రోమాలో ఉన్నారు, సో మచ్ ఆఫ్ డిప్రెషన్లో ఉన్నారు. ఇదంతా కూడా చాలా ఓవర్ థింకింగ్లో ఉన్నారు. ఏది కన్ఫ్యూజ్డ్ స్టేట్ అన్నమాట. ఇంకా వాళ్ళు అసలు ఎటు తేల్చుకోలేని పొజిషన్, మెంటల్ స్ట్రెస్లో ఉన్నారు, సో మచ్ ఆఫ్ మెంటల్ స్ట్రెస్. అండ్ మీ ఇద్దరిది వచ్చి సోల్మేట్ కనెక్షన్. వై? బికాజ్ ఆఫ్ ఇక్కడ చూడండి సోల్మేట్ కనెక్షన్ కనిపిస్తుంది. లవర్స్ కార్డ్ అయితే వచ్చేసింది. ఖచ్చితంగా ఏంజల్స్ బ్లెస్సింగ్స్ తోటి మీ రిలేషన్ అనేది మంచిగా ఉంది. ఓకే, ఇవి మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్ అండ్ ఇంటెన్షన్స్ అన్నమాట. అలానే ఫ్యూచర్ అవుట్కమ్స్ ఏంటి యూనివర్స్? వాళ్ళ పర్సన్ వచ్చేసి రీసెంట్ పాస్ట్ చూసాము, ప్రెసెంట్ చూసాము, అండ్ నౌ ఉన్న ఇంటెన్షన్స్ కూడా చూసాము. అండ్ ఫ్యూచర్ వచ్చేసి ఎట్లాంటి యాక్షన్స్ తీసుకోబోతా ఉన్నారు, ఫ్యూచర్ యాక్షన్స్ ఎలా ఉన్నాయి, ఫ్యూచర్ యాక్షన్స్ ఏంటి యూనివర్స్? వాళ్ళ పర్సన్ ఎలాంటి ఒక యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు మా వ్యూయర్స్ కోసము? వాళ్ళని ఇగ్నోర్ చేశారా అంటే ఫ్యూచర్లో ఇగ్నోర్ చేశారు, ఇప్పుడు బాధనైతే పడుతున్నారు. ఈ ఒక్క కార్డ్, మూన్ కార్డ్ చాలు సపరేషన్ అని చూపిస్తుంది కదా, రిలేషన్ సపరేషన్లో ఉంది, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంది అని చూపిస్తుంది ఆల్రెడీ. సో ఇప్పుడు బాధనైతే పడుతున్నారని చూపిస్తున్నారు. ఫ్యూచర్ యాక్షన్ ఏంటి మా వ్యూయర్స్ కోసం? వాళ్ళ పర్సన్ ఎటువంటి యాక్షన్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు? ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు యూనివర్స్ మా వ్యూయర్స్ పర్సన్, మా వ్యూయర్స్ కోసం? ఏంజల్స్ ప్లీజ్ గైడ్. ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలనుకుంటున్నారు మీకోసం మీ పర్సన్. ఇంకా బర్డెన్ ఫేస్ చేస్తున్నారు. చూడండి ఎంత రెస్పాన్సిబిలిటీ చేస్తూ ఉన్నారో. హెల్త్ కూడా అప్సెట్ అయ్యే ప్రాబ్లం ఉంది ఫ్యూచర్లో, జాగ్రత్తగా అయితే ఉండాలి. ఇక చైల్డ్హుడ్ ఫ్రెండ్ మీరు కావచ్చు, అదర్వైజ్ మీరు ఇప్పుడు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండి మళ్ళీ వాళ్ళతో మాట్లాడుతున్నారు అని అంటే కూడా పాస్ట్ ఫ్రెండ్ని మీట్ అవుతున్నారు అని అర్థం చేసుకోవచ్చు. ఆర్ అదర్వైజ్ ఇంకొక సినారియోలో వచ్చేసి
పాస్ట్ ఫ్రెండ్ని కూడా మీట్ అవ్వచ్చు అని అర్థం అనమాట. లేదు మీ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అయిపోయి చాలా రోజులు అయిపోయినా కూడా మీరు కూడా పాస్ట్ కిందకే వస్తారు కదా. పాస్ట్ ఫ్రెండ్ని అయితే నమ్మాలి అని అదే మాట్లాడాలి అని అయితే అనుకుంటున్నారు. మళ్ళీ రీటాక్స్ అనమాట. ఓకే, అలానే మీరు ఒక ఎంప్రెస్ లాగా కనపడుతున్నారు వాళ్ళకి ఖచ్చితంగా. చూడండి కార్డ్స్ అయితే బాగా వచ్చినాయి. ఫ్యూచర్ యాక్షన్ ఏంటి అంటే ఎంప్రెస్ లాగా మీరు ఒక అన్నీ ఉన్న మంచి క్వాలిటీస్ ఉన్న పర్సన్ లాగా వాళ్ళకి అనిపిస్తారు. ఎప్పుడు కూడా వాళ్ళు మీరంటే అసలు చాలా హైలీ ఒక మంచి ఫిగర్ లాగా అనిపిస్తారనమాట. అది జెన్ అయినా లేడీ అయినా ఎవరైనా కానీ మీరు ఒక హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్ లాగా అన్ని మోరల్ ఎథిక్స్ మోరల్ క్వాలిటీస్ ఉన్న పర్సన్ లాగా కనిపిస్తారు వాళ్ళకి. అండ్ మీకు మ్యారేజ్ ప్రపోజల్ తీసుకురావాలని అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. మీ లైఫ్లో సెలబ్రేషన్ విత్ స్టెబిలిటీ ఇవ్వాలి అని అనుకుంటున్నారు. బట్ సమ్టైమ్స్ ఎట్లా థింక్ చేస్తూ ఉన్నారంటే మీరేదో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారా, మీరేమైనా ఆ పర్సన్కి వచ్చి బిట్రేల్ చేస్తూ ఉన్నారా, అబద్ధాలు ఏమైనా చెప్తున్నారా అని ఒకసారి ఆలోచన చేస్తారు. ఎందుకంటే పొసెసివ్గా థింక్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మీరేమైనా చీట్ చేస్తున్నారా మీ పర్సన్కి అని చెప్పి ఒక్కొక్కసారి థింక్ చేస్తూ ఉంటారు. ఎందుకు అంటే అది పొసెసివ్నెస్ ఆఫ్ లవ్ అనమాట. ఏంటంటే ఒక పర్సన్ ఉండి ఒకరికి ఎడిక్ట్ అయ్యి ఉంటే ఖచ్చితంగా వాళ్ళు నాకే సొంతం అనుకున్నప్పుడు ఇట్లాంటి ఆలోచనలు వస్తాయి కదా. మీరు ఇంకొకరితో చూడకూడదు, ఇంకొకరితో మాట్లాడకూడదు, ఇంకొకరికి అట్రాక్ట్ కాకూడదు అని చెప్పి ఇదంతా ఆలోచన అయితే చేస్తూ ఉంటారు. సో ఎన్ని డేస్లో కమ్యూనికేషన్ అవుతుంది అంటే 10 months అయితే చూపిస్తుంది. 10 months వరకు కాకుండా మీరు త్వరగా మీకు రీయూనియన్ ప్యాచప్ కావాలి అంటే మీరు జస్ట్ మేనిఫెస్ట్ చేయండి. త్వరగా పడుకునేటప్పుడు కానీ మీకు డేలో ఎన్ని టైమ్స్ గుర్తొస్తే అన్ని టైమ్స్ పాజిటివ్గా అనుకోండి. మేము కలిసి ఉన్నాం, మేము హ్యాపీగా ఉన్నామని చెప్పి మేనిఫెస్ట్ చేసుకోండి. వీఆర్ టుగెదర్ ఫర్ ఎవర్, వీఆర్ టుగెదర్ ఫర్ ఎవర్ అని చెప్పి మీరు మేనిఫెస్ట్ చేసుకోండి. ఖచ్చితంగా మీరు త్వరగా ఇంతకంటే ముందరే మీకు రీయూనియన్ అవుతుంది ఖచ్చితంగా. మీరు చూస్తున్నారు కదా ఇక్కడ మీకు కార్డ్స్ కూడా ఎలా వచ్చినాయి అంటే చూస్తున్నారు కదా, రీయూనియన్ అంటే న్యూ డివైన్ మీకు వచ్చి ఆపర్చునిటీస్ కలగ చేయాలని చూస్తున్నారు. అండ్ మీద వచ్చి సోల్మేట్ కనెక్షన్ చూస్తున్నారు కదా, అండ్ మీకు రీయూనియన్ కూడా రాబోతుంది. సో మీకేం భయం అయితే ఏం పడవసరం లేదు. మీ ఎనర్జీస్లో మీరు ఉండండి. అండ్ మీరు వచ్చేసి మేనిఫెస్ట్ చేయండి. త్వరగా మేనిఫెస్ట్ చేస్తే మీకు అవనిది అంటూ ఏం లేదు. జస్ట్ ఇది మార్గదర్శకం మాత్రమే. మీరు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అనే ఒక మీకు హింట్ అయితే వస్తుంది. అండ్ దీన్ని కంటే బెస్ట్ మెడిసిన్ ఏంటంటే మేనిఫెస్ట్ చేసుకోవడము. హీల్ అవ్వాలి ఫస్ట్. మీరు హీల్ అవ్వాలి ఆ ఎనర్జీస్ నుంచి, ఆ బాధ నుంచి హీల్ అయ్యి మేనిఫెస్ట్ చేసుకుంటే దాని పవరే వేరేగా ఉంటుంది. మెడిటేషన్ చేసుకోండి. అండ్ మీరు మెడిటేషన్ చేయడం వల్ల మీ ఇంట్యూషన్ పవర్ అనేది పెరుగుతుంది. ఏం చేయాలి ఏం చేయకూడదు అని మీకు తెలుస్తుంది అన్నమాట. సో ఇలాంటి అనుమానాలతో కూడా థింక్ చేస్తూ ఉన్నారు మీ పర్సన్ అనేది. బట్ ఫైనల్లీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీకు ఒక మంచి స్టెబిలిటీ, మీతో మాట్లాడాలి అనే ఆలోచన అయితే చేస్తూ ఉంటారు. ఎక్కడో ఒక చోట అనుమానం వస్తుంది, తెలుసు కదా అది అందరికీ ఉంటుంది అని. ప్రేమ ఉన్న చోట అనుమానం ఖచ్చితంగా ఉంటుంది అని తెలుసు. సో బాధనైతే పడద్దు, మీరు హీల్ అవ్వండి, బెస్ట్ అవుట్పుట్ అయితే వస్తుంది. అట్లానే గైడెన్స్ కూడా ఏంటో చూసేద్దాము. యూనివర్స్ మా వ్యూవర్స్ పర్సన్కి గైడెన్స్ ఏంటో ఇచ్చేయండి. పర్ఫెక్ట్ టైమింగ్ అంటండి. పర్ఫెక్ట్ టైమింగ్ చూసి ఇది పర్ఫెక్ట్ టైమింగ్, మీరు ప్రొసీడ్ అవ్వండి అని ఏంజల్స్ చెప్తున్నారు. విత్ ప్లానింగ్ అండ్ పేషెన్స్ తోటి చేయాలి ఏదైనా. అండ్ టైమ్ ఆన్ ఫోకస్ ఆన్ యువర్ హెల్త్, మీ హెల్త్ పైన ఫోకస్ చేయమంటున్నారు. ఖచ్చితంగా మీరు యాక్టివ్గా ఉండాలి, హీల్ అవ్వాలి అని చెప్తున్నారు. లేదంటే హెల్త్ ప్రాబ్లం వస్తుంది. పొద్దున మనకి గైడెన్స్లో ఏమైతే వచ్చినాయో అవే వస్తున్నాయి కార్డ్స్ షార్ట్ వీడియోలో. ఓకే, మీరు సిల్వర్ కలర్ యూస్ చేయండి. మీకు మెంటల్ స్ట్రెస్ అనేది రిలీవ్ అవుతుంది. సాక్రెట్గా మారుతారు. కొంచెము ప్రౌడ్నెస్ అవంతా తగ్గుతుంది. ఈగో నేచర్ అంతా తగ్గుతుంది. అండ్ చూడండి ఇక్కడ మీకు రీకన్సిలేషన్ వచ్చింది ఖచ్చితంగా. రెన్యూడ్ కనెక్షన్స్ ఆల్రెడీ మీరు ఏదైతే ఈ బ్యాకప్లో ఉన్నారో ఈ కనెక్షన్స్ అంతా రెన్యూ అవుతాయి. ఫర్గ్యూనెస్ చేయండి, దేన్నైనా కూడా ఫర్గ్యూ చేయండి అని చెప్తున్నారు ఏంజల్స్. సో దిస్ ఈజ్ ద గైడెన్స్ ఫర్ టుడే అండ్ దిస్ ఈజ్ ద ఎమోషన్స్ ఆఫ్ యువర్ పర్సన్ టుడే అండ్ ఫ్యూచర్ ఎమోషన్స్ కూడా ఇవి. సో ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ సెషన్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ అండి లైక్ చేసి అయితే చూడండి, ఇది నా స్పెషల్ రిక్వెస్ట్. ప్లీజ్ లైక్ చేయండి. అలానే మెంబర్షిప్స్ తీసుకునే వాళ్ళు త్వరగా తీసేసుకోండి. మండే నుంచి వీడియోస్ అయితే వచ్చేస్తాయి. మండే ఐ థింక్ ఒక
వస్తాయి ఎప్పుడో, కానీ నేను చేసేస్తాను మండే, కానీ ఏదో ఒక టైంలో చేస్తాను. మండే నుంచి రావచ్చు, తర్వాత ఒక 2 డేస్ పోయిన తర్వాత నుంచి అయినా వస్తాయి, తెలియదు. బట్ పర్ఫెక్ట్గా అయితే తీసేసుకోండి. నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేసేస్తాను, ఏదో ఒకటి అప్లోడ్ చేస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. లైక్ చేయండి, లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. వీడియో స్టార్టింగ్లోనే లైక్ ఇచ్చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్.